అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వకమైన వందనాలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అయితే మనకి 9వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ప్రియులారా, దేవుని యొక్క మాటలనేవి భారమైనటువంటివేమీ కాదండి. ఒక 1000 టన్నుల బరువున్నటువంటి ఒక వస్తువును తెచ్చి మన భుజాల మీద గాని, మన తల మీద గాని పెట్టినట్లయితే ఎంత బరువుంటుందో, అటువంటి భారమైనది కాదు. అది ఆత్మీయంగా కానీ, శారీరకంగా గానీ, ఏ కోణంలో చూసినా గూడా దేవుని యొక్క మాటలనేవి అసలు భారమైనవే కావు. అని అంటారు, "నా కాడి సులువైనది, భారమైనది కాదు" అంటారాయన. అయితే ఆ భారము లేనటువంటి మాటలను మనం భారంగా భావిస్తూ ఉంటాం. అందులో ఒకటి, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఇంకా చాలా సందర్భాల్లో మనం చూస్తే, నీ పొరుగువానితో ఎల్లప్పుడూ, నీ సహోదరునితో ఎల్లప్పుడూ సత్యమే పలకవలెనని ఉంటుందండి. కనుక ఈ మాటలనేవి భారంగా మనం ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవుతామంటే, ఈ నిజాన్ని ఈమెకు చెప్పేస్తే ఈమె నా గురించి ఏమనుకుంటుందో ఏమో, ఈ వాస్తవాన్ని అతనికి చెప్పేస్తే అతను నా గురించి ఏమనుకుంటాడో ఏమో, ఇతను ఏమనుకుంటాడో ఏమో, ఇంట్లో తెలిసిపోతుందేమో. చూడండి, కొంతమంది భారాన్ని, ప్రెజర్‌ని పెంచేసుకుంటారు. ఎలా పెంచుకుంటారయ్యా అంటే, ట్రేడింగ్‌లో వెళ్తా ఉంటారండి కొంతమంది. ట్రేడింగ్. వాస్తవంగా చెప్పాలంటే, ఆ ట్రేడింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ కింద ప్రస్తుత కాలంలో చాలామందికి మారిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి ఇన్‌కమ్ చాలా వస్తుంది అని రకరకాలుగా అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా చాలా ఎక్కువగానే మనకు కనబడతా ఉంటాయి. ఇంట్లో తెలియకుండా, ఇంట్లో ఒక్కరికి ఒక్క మాట కూడా చెప్పకుండా కొన్ని లక్షలు చాలామంది ట్రేడింగ్‌లో పెట్టేసినోళ్ళు మనకు కనబడతా ఉంటారండి. తీరా వాళ్ళకి సరైనటువంటి అనుభవం లేకపోవటం వలన, లేదంటే ఒక ఆహ్, పరిపూర్ణమైనటువంటి పట్టు లేనటువంటి కంపెనీ మీద వాళ్ళు ఆధారపడడం వల్ల కానివ్వచ్చు, ఇంకా ఫ్యాక్టర్స్ ఏమైనా కానివ్వచ్చు, వేరే ఒకరి మాటలు వినటం వల్ల కానివ్వచ్చు, కొంత అమౌంట్‌ని పోగొట్టుకుంటారండి. ప్రారంభంలో ఒక 20,000, 30,000తోనే ప్రారంభిస్తారు. పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న తర్వాత మరి ఇతరులు చెప్పిన మాటల వల్ల కావచ్చు, కొన్ని సక్సెస్ స్టోరీస్ అని కొన్ని చూపిస్తూ ఉంటారండి. అవి చూసిన తర్వాత, నేనిప్పుడు రూ. 1,00,000 పెడితే 2,00,000 వస్తాయి. ఆ 30,000 అప్పు కూడా తీరిపోద్దని రూ. 1,00,000 అప్పు చేస్తారండి మళ్ళీ. చూడండి, నువ్వు చేసేది మంచి పనే అని నీకు అనిపించినప్పుడు, నీ యొక్క వర్క్ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో దాని మీద నమ్మకం ఉన్నప్పుడు, మరి ఇంట్లో పెద్దవాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు సమాజానికి బహిరంగంగా నువ్వు వ్యక్తపరచుకోలేకపోతున్నావు? ఎందుకంటే అందులో మోసాలు జరిగే అవకాశం ఉందని, నీవు దెబ్బతినే అవకాశం ఉందని నీకు తెలుసు. అక్కడ నీతో ఆ వర్క్స్ చేయించే వాళ్ళకి గూడా తెలుసు. బయటికి మనం ఎక్స్‌ప్రెస్ చెయ్యం. అడిగితే ఒక రకంగా చూస్తా ఉంటాం. తీరా మోసపోయిన తర్వాత ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదంటే, ఒకవేళ ఓడిపోతే నీ పరువు పోయిద్దనైనా అవ్వచ్చు. ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెడతున్నాం గనక, ఎందుకు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామని వాళ్ళు నిన్ను ఏమైనా అంటారైనా అయ్యుండొచ్చు. ఏది ఏమైనా ఫ్యాక్టర్ ఏదైనా గాని మనం ఏం చేస్తామంటే, ఇతరులకి చెప్పకుండా, ఇతరులకి అబద్ధాలు చెప్తూ మనం వెళ్ళిపోతూ ఉంటామండి. చెప్తే ఏమవుతుంది? నువ్వు చేసేది నిజాయితీదైనప్పుడు, నిజమైనదైనప్పుడు, దానివల్ల 100% ఔట్‌కమ్ ఉంటుందనుకున్నప్పుడు, దెన్ వై డోంట్ యూ టెల్? ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించండి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. చిన్నదే ఇది. మనం ఆలోచిస్తే చాలా చిన్నది. ఎందుకంటే నిజం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటమే. కొన్ని పరిస్థితుల్లో అది మనకి భారంగా కలిగించొచ్చు, బాధ కలిగించొచ్చు. కొన్ని బంధాలు తెగిపోతున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంటాయి. నిజాలు మాట్లాడితే బంధం బలహీనం అవుతుందేమో అనిపిస్తుంటది. కానీ బంధాలు బలహీనం అవ్వవండి నిజాలు మాట్లాడడం వల్ల. ఆ టెంపరరీ క్షణానికి బలహీనంగా కనిపించినా, కొంచెం ముందుకు ఎళ్ళే కొద్దీ, కాలం ముందుకెళ్ళే కొద్దీ నీ మీద బలమైన నమ్మకాన్ని కలిగిస్తాయి. ఇతను
ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడర్రా. వాడి మాట నిజాయితీగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుందని నీ మీద ఒక అపారమైన నమ్మకాన్ని కలిగిస్తుంది తప్ప నీ క్యారెక్టర్‌ని ఏం పాడు చేయట్లేదే. ప్రారంభంలో బలంగా ఉన్నప్పటికీ అబద్ధాలు చెప్పడం వల్ల ఒకానొక రోజున చీకటిలో మనం చేసినవన్నీ కూడా వెలుగులోకి వస్తాయండి. అప్పుడు నువ్వు ఎంత నికృష్టుడివో, ఎంత నీచుడివో, ఎంత నీచమైన పనులు చేశావో అవన్నీ కూడా వెలుగులోకి వచ్చినప్పుడు ఎంత బలంగా ఉన్న కన్వర్జేషన్స్, ఎంత బలంగా ఉన్న నమ్మకాలైనా గానీ, బంధాలైనా గానీ ఆ క్షణం అడ్రస్ లేకుండా విడిపోతాయండి. ప్రారంభంలో మంచిగా ఉంటాయి. కానీ వెళ్ళే కొద్దీ మలినమంతా కూడా బయటకొచ్చి మన యొక్క మనస్సుని విరగగొట్టే విధంగా అవన్నీ మారిపోతూ ఉంటాయండి. ప్రారంభంలో బలహీనంగా ఉంటాయి నిజాలు మాట్లాడితే. అబద్ధాలు మాట్లాడితే బలంగా ఉంటాయి. కానీ నిజాలు వెళ్ళే కొద్దీ మన పైన బలమైన నమ్మకాన్ని ఏర్పరుస్తాయి. అబద్ధాలనేవి వెళ్ళే కొద్దీ మన యొక్క క్యారెక్టర్‌ని బయటికి తీసుకొచ్చి అనవసరంగా మన యొక్క జీవితాన్ని ఇతరులకు ఉన్నటువంటి మంచి స్నేహపూర్వకమైనటువంటి హెల్తీ రిలేషన్స్‌ని అన్నీ కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. అవి ఎంత దారుణానికి ఒడుగుతీస్తాయంటే ప్రియులారా, మన మరణానికి కూడా వెళ్ళే అవకాశాలుంటాయి. మనం చెప్పే అబద్ధాలనేవి అవి చిన్నవే, కానీ మన మనసులో ఏదైనా ఉండొచ్చు. ఈ విషయం తర్వాత చెప్దాం, ఈ విషయం సమయం వచ్చినప్పుడు చెప్దాం, ఈ విషయం అని నువ్వు అబద్ధాన్ని నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోయావనుకోండి, అవి చాలా ప్రమాదకరం ప్రియులారా. వెరీ డేంజరస్. దేవుడి దగ్గర ఇంకా ప్రమాదకరమండి అవన్నీ గూడా. దేవునితో మనం ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. ఒక మనిషితోనే అబద్ధం ఆడొద్దని చెప్తున్నాడంటే, దేవుడితో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. యథార్థంగా ఉండాలి. నీ మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి. యథార్థంగా ఉండాలి. దేవునితో నమ్మకంగా ఉండాలి. ఒక మాట మనం దేవునికి ఇచ్చామంటే గనక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పూర్తి చేయగలగాలి. ఒక మాట మనం దేవునితో తీర్మానం చేసుకున్నామంటే అది ఎట్టి పరిస్థితుల్లోనే గాని మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వెనకడుగు వేయకూడదు. ఒక సందర్భాన్ని మనం చూస్తే ప్రియులారా, అపోస్తుల కార్యాలలో 5వ అధ్యాయం మనకి చాలా స్పష్టంగా ఒక సందర్భం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మనం చూద్దాం. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తూ వెళ్దాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ వరకు పర్వాలేదండి, మనకి మంచిగానే కనబడతా ఉంది. అతడు తప్పే చేయని మంచే చేయని మొత్తాన్ని కొంత దాచిపెట్టారు, కొంత అపోస్తుల పాదముల యొద్దకు తీసుకొని వచ్చారు. ఎందుకు తెచ్చారు? సువార్త పరిచర్య కావచ్చు, సువార్త ప్రకటన కావచ్చు, బేదలకు సహాయం చేయటం కావచ్చు. ఆ కాలంలో సంఘం ఎవరైనా ఆపదల్లో ఉంటే సంఘంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి కానివచ్చు. వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని, దేవుని యొక్క ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశాలు బలపడటానికి అనేక మందిలో ప్రభు యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి తీసుకొచ్చారు. కొంత దాచిపెట్టడం అనేది అది ఆ సమయానికి వాళ్ళ మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో మనం చూద్దాం. వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంటది. చూస్తే 3వ వచనం మనం చూస్తే, అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? తర్వాత మీరు చూస్తే, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుచున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. మీరు చూస్తే ఆ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడే దేవునితో మనం అబద్ధాలు ఆడకూడదండి. పరిశుద్ధాత్మను మోసపరిచే విధంగా మన వ్యక్తిత్వం ఉండకూడదండి. మనం అనుకుంటాం, ఏ పాస్టర్కి తెలుసుద్ది, ఏ పాస్టర్కి తెలుసుద్ది, ఏ సేవకు తెలుస్తుందిలే అనుకుంటూ ఉంటామండి. చాలా ప్రమాదకరమైనటువంటి పనులు. అది ఏంటంటే, దేవుని యొక్క మాటలు ఉన్నవి ఉన్నట్టుగా మనకి దేవుడు మనతో మాట్లాడినప్పుడు అవి చెప్పినట్టుగా కుడికైనను ఎడమకైనను తొలగకుండా మనం వెళ్ళాలి. అది ఏదైనా కానీ వ్యభిచరించవద్దు, వెళ్ళకూడదంతే. నరహత్య చేయవద్దు, వెళ్ళకూడదంతే. అబద్ధం ఆడవద్దు, వెళ్ళకూడదంతే. దేవుడు చెప్పారా, చెప్పింది మనం ఫాలో అవ్వాలంతే. పరిశుద్ధాత్మను మనం మోసపుచ్చకూడదు. దేవుడు చూస్తున్నారా, సేవకులు చూస్తున్నారా,
వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, ఆ విషయం నాకు తెలుసు కానీ వాళ్ళకి తెలీదు కదా! ఇవి పంచ్ డైలాగులు బానే ఉంటాయండి. ఇది నాకు తెలుసు, ఆళ్ళకి తెలీదుగా. పంచ్ డైలాగ్స్ బానే ఉంటాయి. ఆ సమయానికి నవ్వుకోవడానికి బానే ఉంటాయి. ఆ సమయానికి చాలా ఆహ్లాదకరాన్ని కనిపిస్తా ఉంటాయి. భార్య ఎరుకునే పొలం అమ్మినప్పుడు భార్యాభర్తల మధ్యలో సన్నిహిత ఆ ఇకయికలు, ఆ పకపకలు, ఆ జోకులు అన్నీ బానే ఉంటాయి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత ఎవరు దాచిపెట్టలేరు. కంటిన్యూషన్‌లో మీరు చూస్తే వాళ్ళ భార్య గూడా అబద్ధం చెప్తారండి. చూడండి కంటిన్యూషన్‌లో మనం చూస్తే ఏడో వచనం మనం చూస్తానండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుకగా లోపలికొచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అని మాట్లాడగా ఆమె గూడా ప్రాణాలు విడవటం జరుగుతుందండి. మీరు ఆలోచిస్తే, మీరు ధ్యానిస్తే ప్రియులారా, ఇలాంటివి మన జీవితంలో జరగకుండా ఉండాలంటే సింపుల్ థింగ్ అండి. మనం యథార్థంగా ఉంటే ఎదుటివారు ఏమనుకుంటారన్నది కాకుండా యథార్థంగా ఉంటే దేవునికి ఎంత నచ్చుతాం అనేది మీరు చూస్తూ వెళ్తే గనక అవి చిన్న చిన్నవే. కానీ మనం గనక పాటించకపోతే మన యొక్క జీవితంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందండి. దీనికి మనకి కండిషన్స్ అప్లై చేయకూడదు. దీనికి మనం కండిషన్స్ పెట్టకూడదండి. దేవుడు చెప్పారు, చెప్పింది చెప్పినట్టుగా మనం యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతూ వెళ్ళిపోవాలంతే. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న ఆనందాలకి, చిన్న చిన్న సంతోషాలకి లేదా మన క్యారెక్టర్ ఎక్కడ బ్యాడ్ అయిపోయిద్దో అని భయమేసి, భయంతోటి మనం ఏం చేస్తుంటే టక్కన అబద్ధం చెప్పేస్తామండి. టక్కన మనసులో ఏవో పెట్టేసుకుంటాం. టక్కన అబద్ధం చెప్పేస్తా ఉంటాము. అవి పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములు. గుర్తుంచుకోవాలి. ఏదైనా గాని పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి, పరిశుద్ధాత్మనిక ప్రయత్నాలను మోసపుచ్చటానికి మనం గనక ప్రయత్నం చేస్తే, తప్పకుండా మన యొక్క జీవితం అనేది మరణానికి ఎంతో చేరువగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది రెండో మరణానికి కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణం. రోమపత్రిక 6:23లో మనం చూడొచ్చు. కనుక చిన్న చిన్నవే దాన్ని మనం మోడిఫై చేయటం కోసం చూడకండి. దేవుడు చెప్పిన వాటిని మోడిఫై చేయకూడదండి. మనసుకు నచ్చేలా మనం మార్చుకొని ముందుకు తీసుకువెళ్ళాలి. మన యొక్క జీవితంలో మార్పు తెచ్చుకొని మలినం లేకుండా బ్రతకాలి. ఈ విషయాలు మనందరికి అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయలేగిన మనందరం మన వంతు ప్రయత్నం మనం చేయాలని దేవుని మీద ఆధారపడుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన తలలో వంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క చిత్తానికి విరుద్ధంగా వెళ్లకుండా మీ యొక్క చిత్తానికి అనుకూలంగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి దేవా. తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో, పరిస్థితుల్లో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి. మీ ప్రేమలో బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి మేమందరం కూడా ముందుకు సాగుతూ తండ్రి మీ చిత్త ప్రకారంగా ముందుకు వెళ్ళే ధన్యతను మాకు దయచేయండి తండ్రి. మీ ప్రేమలో ఆశీర్వదించండి తండ్రి. ప్రభువు యొక్క పరిచర్యకు ఆర్థికంగా పాలుభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి. ప్రభువా, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ పరిచర్యకు తండ్రి సంపూర్ణ సేవకు వచ్చిన ప్రతి కుమారుని బట్టి, కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్న తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి, బలపరచండి. దేవం, మీ యొక్క చిత్తంలో తండ్రి అంతకంతకు బలపడుతూ దీవించబడుతూ ముందుకు సాగే ధన్యతను దయచేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ పరిచర్యను తండ్రి ఈ దీనదాసుడి ద్వారా మీ చిత్తం మీద ఇంకా ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.